ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరేమచ యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్లో ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్తో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 2 నుంచి అయితే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఐసీసీ అయితే ఇప్పటికే గ్రూప్ మ్యాచ్లో సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మన టీమిండియా షెడ్యూల్ వచ్చేసరికి అన్ని మ్యాచ్లు కూడా అమెరికాలో న్యూయార్క్ వేదిక అయితే జరగనుంది. అందులో భాగంగానే జూన్ 5న ఐర్లాండ్తోని టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024లో తొలి మ్యాచ్ అయితే ఆడనుంది. తొలి మ్యాచ్కి టీమిండియా మాత్రమే అయితే అన్ని విధాలుగా అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దీనికన్నా ముందే బంగ్లాదేశ్తోని అదే స్టేడియంలో మన టీమిండియా మాత్రమే అయితే వార్మప్ మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. ఆ మ్యాచ్లో మన టీమిండియా వచ్చేసరికి 60 పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా సమిష్టిగా రాణించడంతోనే టీమిండియా మాత్రమైతే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. అదే పిచ్ పైన ఐర్లాండ్తోనే మన టీమిండియా అయితే తలపడుతుంది. ఇదే తొలి మ్యాచ్ కావడం. అయితే ఐర్లాండ్తో ఇప్పటి వరకు అయితే మన టీమిండియా వచ్చేసరికి 7 సార్లు అయితే తలపడిందని చెప్పుకోవచ్చు. 7 సార్లు చూసుకుంటే టీమిండియానే పైచేయి సాధించింది. ఇప్పుడు 8వ అయితే తలపడుతుంది. అయితే ఐర్లాండ్తో మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియాకు మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ అయితే ఉండడం జరిగింది. టీమిండియా వచ్చేసరికి పాకిస్తాన్తో జూన్ 9న న్యూయార్క్ వేదిక అయితే ఇదే పిచ్ పైన అయితే జరగనుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే చూద్దాం ఒకసారి. అయితే ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే కొంతమంది ప్లేయర్లకు అయితే భారీ షాక్ తగలనుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్కి మాత్రమైతే జట్టులో చోటు దక్కడం చాలా కష్టం. అదేవిధంగా మొహమ్మద్ సిరాజ్ కూడా పేస్ విభాగంలో చోటు లభించడం చాలా కష్టం. ఇటువంటి ఇద్దరు క్లియర్ పేర్లతో పాటు వికెట్ కీపర్ పొజిషన్లో సంజు శాంసన్ కూడా చోటు దక్కడం అయితే చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళెందుకు పక్కన పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో వీళ్ళు పూర్తిగా విఫలం అవడంతో వీటికైతే చోటు కోల్పోవడం జరిగింది. సంజు శాంసన్ కూడా ఏమాత్రం రాణించలేదు. అదేవిధంగా యశస్వి జైస్వాల్ ప్రజెంట్ ఫామ్ మాత్రం అయితే చాలా పూర్గా ఉండడం జరిగింది. అతని ప్లేస్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అతను పక్కన పెట్టడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ సిరాజ్ ప్రజెంట్ ఫామ్ అయితే సూపర్గా ఉండడం జరిగింది. కాకపోతే బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ మాత్రం అయితే బౌలింగ్లో అదరగొట్టడం కాబట్టి జట్టులో చోటు లభిస్తుంది. ఎందుకంటే అదే పిచ్ పైన ఇప్పుడు ఐర్లాండ్తో తలబడుతుంది కాబట్టి జట్టులో ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్గా మన టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లో కూడిన ప్లేయింగ్ 11 అయితే పాల్గొనే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఈ పిచ్లోకి అయితే బౌలింగ్కి ఎందుకు అంతగా సహకరిస్తుంది కాబట్టి ఇద్దరు పేసర్లతో పాటు 3 స్పిన్నర్లతో టీమిండియా బరిలో ఓవరాల్గా మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్ అయినా, బౌలింగ్ పొజిషన్ అయినా, ఆల్రౌండర్ పొజిషన్ అయినా చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ పొజిషన్లో విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ చేస్తే ప్రజెంట్ వీరిద్దరు ఫామ్ అయితే సూపర్గా ఉండడం జరిగింది. ఇది టీమిండియాకి అయితే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ అయితే అది భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. రీసెంట్ ఐపీఎల్లో అద్భుతంగా రాణించడం జరిగింది. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రమైతే మన సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివం దుబేలు ఉండడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ మన బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా రిషబ్ పంత్ కూడా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించారు. వీళ్ళిద్దరు భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఇక్కడ ఒక డిసప్పాయింటెడ్ ఏంటంటే శివం దుబే మాత్రమైతే ప్రజెంట్ ఫామ్ అయితే అంతగా అయితే రాణించలేదు బ్యాటింగ్లో. కాకపోతే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్తో అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చినట్లయితే హార్దిక్ పాండ్యా వచ్చేసరికి బ్యాటింగ్తో అద్భుతంగా రాణించడం జరిగింది. కేవలం 23 బంతుల్లో 40 పరుగులు చేయడం జరిగింది బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో. అదేవిధంగా రవీంద్ర జడేజా మాత్రమైతే అటు పూర్తిగా స్ట్రగుల్ అయితే ఫేస్ చేయడం జరిగింది. మరి ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్ ఎలా ఆడుతుందో యజ్వేంద్ర చాహల్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ ప్రజెంట్ ఫామ్ అయితే సూపర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరిగింది. టీమిండియాకి అతిపెద్ద ఫేస్ బౌలింగ్ అంటే జస్ప్రీత్ బుమ్రా అని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లు ఇద్దరే మన టీమిండియాకు ఫేస్ బలం అయితే మోయనున్నారు. అదైతే స్పిన్ బౌలింగ్ చూస్తే రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్తో కూడిన స్పిన్ బౌలింగ్ అయితే ఉండడం ఓవరాల్గా టీం మాత్రం
అయితే చాలా అంటే చాలా బాగుంది. మరి ఐర్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందా లేదా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.